బేబీ పుట్టి ఓకే. బేబీ పుట్టి 4th నైట్ మేము ఇంటికి వచ్చి 3rd నైట్ అనమాట. ఫస్ట్ నైట్ వచ్చేసి హాస్పిటల్లోనే ఉన్నాము. సో అక్కడ నర్సెస్ వచ్చి చూసుకోవడము, ఫార్ములాస్ ఇవ్వడం అక్కడితో అయిపోయేది. ప్లాన్ ఎందుకు అంటున్నాను అంటే దీనికి బ్యాక్ స్టోరీ. నాకు డెలివరీ అయిపోయాక ఫీవర్ వచ్చింది. డాక్టర్స్ నన్ను ఫీడింగ్ వెంటనే చేయొద్దన్నారు అనమాట, ఫీవర్ తగ్గేంత వరకు. 15 ml తాగాలి అని చెప్పేసి అన్నారు. బట్ మేము హాస్పిటల్ నుంచి వచ్చేసరికి 20 ml వరకు తాగేది. సో మేము ఆ లెక్కతో సెకండ్ డేనే కదా, థర్డ్ డేనే కదా అని చెప్పేసి 30 to 35 ml ఇచ్చేవాళ్ళం. మార్నింగ్ అంతా బాగానే ఉండేది, నైట్ మాత్రం టార్చర్ చూపించేసేది అనమాట. మాకు అర్థం కాలేదు ఫస్ట్ లో ఎందుకు చేస్తుంది ఇలాగా, ఏమైపోయింది అని చెప్పేసి. ఫీడింగ్ వచ్చేసి మాకేం చెప్పారంటే ఎవ్రీ 2 to 3 hours ఇవ్వాలి ఒకసారి అని చెప్పారు. సో ఇంకా టైం అవ్వలేదు కదా, ఇందాకే తాగింది కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. టుడే మాకు ఒక పోస్ట్ మార్టం అపాయింట్మెంట్ ఉంది. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే షీ కెన్ ఫీడ్ అప్ టు 60 ml అని చెప్పేసి. డే 4 బేబీ 30 to 60 ml తాగుతుందని సెకండ్ లంగ్స్ అంటారు కదా, అలాంటిది అనమాట. 3 వరకు 30 ml అని చెప్పేసి అన్నారు. అని చెప్పేసి 30 ml ఫీడింగ్ ఇవ్వడం రైట్ కాదని నేను అప్పుడు తెలుసుకున్నాను.